ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ మనకి గర్ల్స్ కాలేజ్ ముందర ఎర్రకోట వినాయకుడు అనేటువంటిది మన ప్రతిమను మనం ఏర్పాట్లు చేసినటువంటి మనం చూడొచ్చు. మరి ఈ యొక్క వినాయకుని ప్రతిమకి సంబంధించినటువంటిది కదిరిలో అతిపెద్ద విగ్రహాలు అనేటువంటి 4 విగ్రహాల్లో మరి సింహకోట, శివాలయం, మరి రైల్వే గణేష్, ఎర్రకోట ఈ 4 విగ్రహాలు కూడా అతిపెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు మండప నిర్వాహకులు. మరి గణనాథుడిని చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటిది. అలాగే ఏర్పాట్లు భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా దీప నైవేద్యాలతో స్వామివారి పూజించి నైవేద్యం అందించేటువంటి తీర్థప్రసాదాలు అందించేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క గణనాథుడికి పర్యవేక్షకులు మరి ఈ యొక్క ఉత్సవ సమితి వారు అత్యంత వైభవంగా ప్రతి ఏటా చేసేటువంటి ఆనవాయితీల్లో భాగంగానే ఈ ఏటా కూడా చాలా సర్వంగా సుందరంగా స్వామివారిని మరి భక్తాదులకి అంతా కూడా కనువిందు చేసేటువంటి మరి స్వామివారి యొక్క రూపము, స్వామివారి యొక్క సింహాసనం మీద ఆసీనమైనటువంటి రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. మరి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తాదులు వేలాది మంది బారులు తిరిగినటువంటిది మనం చూడొచ్చు. మరి అలాగే ఈ గణనాథుని ఉత్సవ ఏర్పాట్లు చేసినటువంటి మండప నిర్వాహకులతో ఒకసారి ఏర్పాట్లు అనేటువంటివి ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది కూడా మరి ఈ యొక్క మండప నిర్వాహకులతో ఒకసారి మాట్లాడదాం. అలాగే ఈ యొక్క మండప నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నటువంటివి చాలా కూడా తీర్థప్రసాదాలు అందించడంలో కూడా ముందుంటారు. మరి ఈ యొక్క ఎర్రకోట వినాయక ఉత్సవ సమితికి మరి శ్రీయుత కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు, అలాగే యశోద అక్క గారు కూడా ఇద్దరు శాశ్వత షెడ్డు, రేకుల షెడ్డు ఇచ్చారని ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లో భాగంగా ఈ ఫ్లెక్సీలో కూడా మనం చూడవచ్చు. మరి ఈ గౌరవ శాసనసభ్యులు కదిరిలో వినాయక చవితికి గతంలో నుండి మనం చూస్తున్నాం, ఎటువంటి కూడా కరెంట్ అనేటువంటి ఆఫ్ కాకుండా కరెంటు అంతా ఉండాలనేటువంటి విధంగా అందరూ చాలా అంగరంగ వైభవంగా స్వామిని కరెంటుతో చూడాలనేటువంటి ఆకాంక్షతో మరి ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు మనము అనేకమైనటువంటి వాగ్దానాలు మరి ముఖ్యమైనటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానంలో కరెంటు అనేటువంటిది ఎక్కడా కూడా కరెంటు పోకుండా మరి చాలా కూడా ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు 1 నెల రోజుల నుండి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు. మరి దానికి కూడా కదిరిలో ఉన్నటువంటి ఉత్సవ సమితి వాళ్ళంతా కూడా చాలా అభినందిస్తున్నారు. మరి అలాగే ఈ యొక్క కదిరి పట్టణానికి మనకి ఈ యొక్క ఎర్రకోటకు సంబంధించి వినాయక ఉత్సవ సమితి వారు 126 కేజీల లడ్డు అనేటువంటిది ఏర్పాటు. అలాగే లడ్డు దాత డాక్టర్ రాకేష్ శోభి ఉత్తరప్రదేశ్ క్లాస్ 1 కాంట్రాక్టరు, పెయింటర్ కూడా ఈ పెయింటర్ ఈయన. మరి ఈయన ఆధ్వర్యంలో ఏటా కూడా ఈయన లడ్డు స్పాన్సరు, గత 10 ఏళ్ళ నుండి లడ్డు స్పాన్సర్ ఇస్తున్నారు. మరి మన ఈ శాశ్వత రేకు షెడ్డు నిర్మాణ దాత అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారికి, యశోదమ్మ గారికి వీళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే ఈ మండప నిర్వాహకులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఏం చేశారు అనేటువంటి ఒకసారి. సార్ మీ పేరు? ఏం పేరు? రామకృష్ణ నా పేరు, నేను ఆర్గనైజర్. ఓకే సార్, ఈ మండపం ఎన్ని ఏళ్ళ నుండి ఏర్పాటు చేస్తున్నారు? మేము 36 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఓకే సార్, మరి ఈ ఏటా కూడా ఈ షెడ్డు అనేటువంటి మామూలు మీరు మేము ముందు కట్లతో కడతా అండి. మేము ఎమ్మెల్యే గారికి, ప్రసాద్ అన్న గారికి పోయి అడిగితే శాశ్వత షెడ్ వేయించుకుంటామంటే మీరు వేసుకోకండి, మీ అమౌంట్ ఎంతో చెప్పండి ఇచ్చేస్తా అని చెప్పాడు. ఇట్లా ప్రిన్సిపాల్కి కూడా ఫోన్ చేసి వాళ్ళకేమి డిస్టర్బ్ చేయదండి, శాశ్వత షెడ్ వేస్తారు వాళ్ళు అని చెప్పాడు. అలాగే ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అలాగే లడ్డు వేలంపాట ఎప్పుడు పెట్టారు? లడ్డు వేలంపాట సోమవారం జరుగుతుంది. 126 కేజీల లడ్డు మాకు రాకేష్ చోబి ఉత్తరప్రదేశ్ వాళ్ళు గత 10 ఏళ్ళుగా ఇస్తున్నాడు. అతను ఇతూరి కొద్దిగా తగ్గించాడు, లేదంటే 200 పైచులకే వేస్తాండే. లాస్ట్ ఇయర్ 225 కేజీలు వేసాము, ఇప్పుడు తగ్గించినాడు. వస్తున్నాడు, అతను లేడు ఊళ్ళో, అతను బాగాలేదు, అతను ఆరోగ్యం బాగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ యొక్క ఉత్సవం సంబంధించి మన పీస్ కమిటీ కూడా జరిగింది కదా, ఈ మరి ఊరేగింపులో స్వామివారికి అదే నేను వెనక్కి పోవాలి, అట్లా అటువంటిది ఏం లేదు. మా 4 బొమ్మలు ఎట్లా పోయినా ఒకటే. మేము 4 ఏమనుకున్నామంటే నలుగురు కలిసి కట్టుగా పోదాము, జనాలు బాగా కలిసి కట్టుగా చూస్తారు, బాగా కనువిందుగా ఉంటుంది చెప్పాము. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎట్లా పోతానో ఎట్లా పోయినా ఒకటే, ముందు పోయినా ఒకటే, వెనక పోయినా ఒకటే, లాస్ట్ పోయినా ఒకటే. ఎక్కడ పోయినా కూడా శోభాయాత్ర బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే
చాలా సంతోషము. మరి ఏదైతే మనకి ఈ శోభాయాత్రల్లో అంగరంగ వైభవంగా స్వామివారిని ఈ 4 విగ్రహాలు ఏవైతే ప్రధానమైనటువంటి సింహకోట కావచ్చు, శివాలయం కావచ్చు, ఎర్రకోట కావచ్చు, రైల్వే గణేష్ కావచ్చు, చాలా టైం పడేది. అటువంటిది 4 విగ్రహాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి మరి ఈ 4 విగ్రహాలు కూడా ముందు పోవాలనేటువంటి ప్రజలంతా కూడా చూడాలనేటువంటి ఆలోచన విధానానికి చాలా చాలా అభినందనలు. అలాగే ఈ యొక్క మండప నిర్మాణ ఏర్పాటుకి సహకరించినటువంటి మరొకసారి అన్నగారి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే యశోదమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. కదిరి పట్టణ ప్రజలకు మా ఎర్రకోట తరఫున లడ్డు వేలంపాటలో ప్రతి ఒక్కరూ పాల్గొల్సిందిగా కోరుతున్నాము. 126 కేజీల లడ్డు సోమవారం 7:30కు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొల్సిందిగా కోరుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై.